మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళ ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళ నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది ఈ మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగ్రాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగ్రాజ్లో గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఈ మహాకుంభమేళాను అక్కడే నిర్వహిస్తారు. ప్రయాగ్రాజ్లో కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని సిప్రా నదిలో కుంభమేళా నిర్వహిస్తారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిసి క్షీరసాగర మథనం చేసిన టైంలో అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని, ఆ పడిన ప్రాంతంలో ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ నదులు పుట్టాయనే విశ్వాసంతో ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు.